ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులపై యుఎస్లో ఆందోళనలు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో పలు నగరాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచి ఇరాన్లోని కీలక అణుస్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం పట్ల ఆ దేశ ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో సోమవారం యుఎస్లోని బోస్టన్, వాషింగ్టన్, న్యూయార్క్ తదితర నగరాల్లో ప్రజలు రహదారులపైకి స్వచ్ఛందంగా తరలివచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇవ్వొద్దని, ఇరాన్ను వదిలిపెట్టాలంటూ వారు ప్లకార్డులు చేతపట్టి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇరాన్తో ఉన్న వివాదాన్ని సైతం నిరోధించాలని ఈ సందర్భంగా అమెరికాను వారు కోరారు. అలాగే ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం మానేయాలని అధ్యక్షుడు ట్రంప్కు సూచించారు. అదేవిధంగా ఇరాన్తో యూదు దేశం వివాదంలో ఇకపై అమెరికాకు ఎటువంటి ప్రమేయం ఉండకూడదని వారు స్పష్టం చేశారు. ప్రదర్శనకారులు బ్యానర్లు పట్టుకుని యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆదివారం ఇరాన్లోని 3 కీలక అణుస్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ను వదిలేయాలంటూ అమెరికాకు ఆ దేశ ప్రజలు సూచించారు. బోస్టన్, చికాగోలోని పలు కీలక ప్రదేశాలతో పాటు వాషింగ్టన్ డీసీలోని అధ్యక్ష భవనం వైట్ హౌస్, న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ ఎదుట ప్రజలు ఈ ఆందోళనలు చేపట్టారు. మరోవైపు ప్రజలు ఆందోళనకు దిగడంతో పలు నగరాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సాంస్కృతిక, మతపరమైన, దౌత్య కార్యాలయాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఇంకోవైపు అమెరికా వైమానిక దాడులపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ ఇర్వానీ స్పందించారు. ఈ క్రమంలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దంటూ చెప్పినా తమ మాటను అమెరికా పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు. అమెరికాపై ఎప్పుడు, ఎలా, ఏం చర్యలు తీసుకోవాలనేది సైన్యం చూసుకుంటుందని ఇర్వానీ స్పష్టం చేశారు. అంతకుముందు ఇరానీ సుప్రీం కమాండర్ ఖమేనీ మాట్లాడుతూ, ఇజ్రాయెల్పై నిప్పులు చెరిగారు. కానీ ఇరాన్లోని అణుస్థావరాలపై వైమానిక దాడులు చేసిన అమెరికాను ఒక్క మాట అనకపోవడం గమనార్హం.